అలాగే హైదరాబాద్ నవాబ్ ఎంఆర్ మహమ్మద్ అక్రమ్ అలీ ఖాన్ గారికి మేయర్ గారి చేతుల మీదుగా ఆంధ్ర రాష్ట్ర గౌరవ అవార్డును అందించాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ చూడండి. సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లాలో నిర్వహించిన అవార్డు సెరమనీ ప్రోగ్రాం చేసినటువంటి WHRC కుటుంబ సభ్యులందరికీ మరియు ఈ అవార్డు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న నాయకులకు, అతిథులకు మరియు ఇతర ఆఫీసర్స్కి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు చాలా ఓపిక సహనంతో కూర్చొని అందరి యొక్క ఆనందాన్ని అందరితో పంచుకున్న నిలబడండి బాగా పూర్తిగా ఒకరొకరు ఒక రకంగా వచ్చి అందరి ఇంపార్టెన్స్ शेख मोहम्मद शाहिद అజీం భాయ్ నువ్వు తీసుకున్నావా? అజీం భాయ్ ఒక్కసారి త్వరగా తీసుకోండి అన్న వాళ్ళు పోవాలంటే. తిరుమల నుంచి వచ్చినాడు, ఇంటికి కూడా పోలే, ఇట్టే వచ్చినాడు. ఇంటికి కూడా పోలే, ఇట్టే వచ్చేసాడు జనరల్ సెక్రటరీ. ఓకే సార్. వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈరోజు కడప నగరంలో ఈ అవార్డు కార్యక్రమం జరగడం నిజంగా సుప్రధానము. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినటువంటి అతిథులందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను తిరుమలలో దర్శనానికి వెళ్ళడం వల్ల మార్నింగ్ రాలేకపోవడం జరిగింది. అక్కడి నుంచి డైరెక్ట్ ఇక్కడికి రావడం జరిగింది. లేట్గా వచ్చినందుకు నన్ను క్షమించవలసిందిగా మనందరికీ కూడా కోరుకుంటూ, ముఖ్యంగా ప్రజలకు ఎక్కడైతే హక్కులకు భంగం కలుగుతుందో అప్పుడు ప్రశ్నించాల్సిన మనందరం కూడా ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరూ కూడా మన యొక్క హక్కులను కాపాడే వాళ్ళలో ఉంటారనమాట. ముఖ్యంగా ఇట్లా హ్యూమన్ రైట్స్ ఒకటి ఉండడం వల్ల ఏదైనా అధికారి తప్పు చేసినప్పుడు వాళ్ళను మనం నిలదీసే కార్యక్రమం జరిగినప్పుడు వాళ్ళ బాధ్యతను గుర్తించేది. ఏదైతే పేద ప్రజలకు నిజంగా వాళ్ళకి ఎటువంటి అండాదండ లేకుండా వాళ్ళను అనవసరంగా అధికారులు ఇబ్బంది పెట్టినప్పుడు మీలాంటి సంఘ సంస్కర్తలు అయితేనేమి, హ్యూమన్ రైట్స్ సంఘ నాయకులైతేనేమి మీరందరూ కూడా వాళ్ళకి అండగా ఉన్నప్పుడు ఖచ్చితంగా న్యాయం జరిగి తీరుతుంది. ఎందుకంటే మీలో ప్రశ్నించే తత్వం ఎక్కువగా ఉంటుంది. ఏ అధికారైనా సరే అనవసరంగా ఎవరైనా నిర్బంధించినా కానీ, అనవసరంగా వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీస్ ఇబ్బంది కలిగినా కానీ మీరు వెళ్ళి వాళ్ళ తరఫున అడిగినప్పుడు వాళ్ళకి భరోసా ఇచ్చే కార్యక్రమం మీ ద్వారా వాళ్ళకి జరుగుతుంది. రాబో కాలంలో కూడా మీరందరూ ఇలాగే ఎక్కడ ఏ హక్కులకు ప్రజలకు భంగం కలిగినా ముందుండి పోరాడాలని చెప్పి మీ అందరికీ కూడా ఎల్లప్పుడూ మేము తప్పకుండా అండగా ఉంటాము. మేము ఎప్పుడు ఎక్కడ అవసరం వచ్చినా మాకు కాల్ చేసినా మేము కూడా మీకు సంపూర్ణంగా సహకారం చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.